పోయి మంట పెట్టరా. ఏంటమ్మా ఇంత మంది ఉంటుండగా నన్నే మంట పెట్టమంటావు? మంటలు పెట్టడంలో నువ్వు స్పెషల్ అని అందరూ చెప్పుకుంటా ఉండలా. అమ్మమ్మ నన్ను బయట ఒక అబ్బాయి మంచి ఆర్టిస్ట్ నువ్వు అన్నాడు. ఎవడాడు? ఈ గరిటి బాగా గాలిన రమ్మని ఎక్కడ పెడితే అక్కడ పెడతా వాతలు. అదేంటమ్మమ్మా ఇంత మందితో స్కిట్ చేస్తున్నా, నేను ఆర్టిస్ట్ కాదా? అవునవునవును, అక్కడ లడ్లు ఉన్నాయి కదా, దాని మధ్యలో ఏంటి తిరుగుతున్నాయి? ఈగ తిరుగుతుంది. లడ్డుల్లో తిరిగినంత మాత్రం అంత లడ్డు అవుద్దంటే సూపర్. చెయ్యి పాడు చేసుకో బాక, గరిటె ఉంది కదా. గరిట ఇంకా నూనెలో పెట్టలా. నాయనమ్మా ఇంతకేం పని చేస్తుంటావు నువ్వు అట్రా. గ్యాస్ బండ అంత లేవేదవా, నన్ను ఏం పని చేస్తావని అడుగుతావా? ఆ మాట మీ నాన్న అడగరా. ఊరికే వచ్చి ఊపుకుంటా స్టూడియో చుట్టూ బండి వేసుకుని తిరుగుతుంటే ఆడే ఈ స్టూడియో ఓనర్ కామని దండం పెట్టి సచ్చాను నేను. ఏదైనా మంచి కథ చెప్పు. అనగనగా ఒక ఊళ్ళో జబర్దస్త్ స్కిట్ చేసే జనాలు ఉన్నారంట. ఈ మధ్య కాలంలో వాళ్ళ వల్ల ఏమి తెవలక సెలబ్రిటీలను పిలిచి కూర్చోబెట్టుకుని చుట్టూ చేరి భజన చేస్తున్నారంట. బామ్మ అంటే నన్ను సెలబ్రిటీ అన్నావు నువ్వు. ఎవడన్నాడా? తలక మాసినాడు. ఈడేమన్నా అన్నాడా? అది లడ్డు తింటా అయ్యా. నేను లడ్డూలు పెద్దగా తిన్నామమ్మ. పెద్దగా తినవనే చిన్నవి చేశాను. తాతయ్యకి నీకు మధ్యన మంచి మధుర జ్ఞాపకం ఎవడు చెప్పు. ఓసారి ముచ్చటి పడి చక్రాలు ఉండమన్నాడు రా. పూస్తి గట్టిగా వచ్చినాయి, పళ్ళు రాలిపోయినాయి. అవునా, మరి తిన్నని చెప్పొచ్చు కదా తాతయ్య. తిన్నని చెప్పాడని పాళ్ళను కొడితే పళ్ళన్నీ ఊడిపోయి. బామ్మ నూనెలో గారే గాని పైకి ఎందుకు తేలుతుంది? ఎవరేసారో చూద్దామని వస్తుందా. పొద్దున్నుంచి ఆ స్వీట్లు తిన్నారంటే ఆ ప్లేట్ దొరకట్లేదు, ఎక్కడుంది? నువ్వు దొరికినంత ఈజీగా నీకు ప్లేట్ దొరుకుద్దంటరా. వీడి చేతిలో పెట్టు, చేపెట్టు బొచ్చు పెట్టరా. అమ్మా నూనెలో గారేసి అటు ఇటు తిప్పపోతే ఏమవుతుంది? నీకు మళ్ళీ అటు ఇటు గాందా వద్దని తిప్పుతారు. ఇదిగో నా తమ్ముడు చాలా ఆకల్లో ఉన్నాడు. ఏ బామ్మ పినం అక్కడ ఉంది. అరే జిడ్డు మోహం చూసి బాండి అనుకున్నారా? వేసాను. అమ్మమ్మ ఆ గరెట చూస్తే ఏం గుర్తొస్తుంది? మన స్కిట్ గుర్తొస్తుందిరా. అన్ని బొక్కలేగా. ఆ స్కిట్ లో పెద్ద బొక్క ఎవరు? భాస్కర్ గడిలా కనపడుతుంది. అమ్మమ్మ ఆ రెండు అప్పడాలు కలిసిపోయినాయే, ఎడది అయ్యో విడదీయాలరా, లేకపోతే అప్పడాల మధ్యలో లవ్ సింబల్ వేసి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అని పాటలు వేస్తుంటారు. మన ఊరు జమీందారులు వచ్చారు. ఆకులు పెద్దగా వేసి వాటి మీద ముందు అరిసె పెట్టండి. అక్కడ ఒక అబ్బాయి అరిచాడు ఎందుకు? అరిసన్నానని వాడికి అర్థమై చేస్తే వాడి స్కిట్ లో ఎందుకుంటాడే? బామ్మా ఇచ్చేసొస్తా వాళ్ళకి. ఇది తీసుకెళ్లి ఫ్రెష్ గా వేసామమ్మా, తింటా ఉండండి, భోజనాలు పెడతామని చెప్పు. బావ అక్కడ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఇల్లు మా అమ్మమ్మ వండిన వంటలు ఎలా ఉన్నాయి? సూపర్. జమీందార్ గారికి నచ్చిందో? అమ్మమ్మ గారా మజాకానా?
సో రోజా గారు, పండక్కి మీరు ఊరు వెళ్ళినప్పుడు గానీ వంటలు మీరు చేస్తారా లేకపోతే ఇంట్లో వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ వంటలు చేస్తారా? అమ్మమ్మ వాళ్ళే చేస్తారు కానీ నాకు అమ్మమ్మ లేదు, నానమ్మ ఇంట్లో పెరిగాను. సెట్టిపల్లికి వెళ్తాం మేము రెగ్యులర్ గా, ఎప్పుడు సంక్రాంతి అయినా ఫుల్ గా అందరూ కూర్చొని వంటలకి హెల్ప్ చేస్తాము. సో అవన్నీ చూసినప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం, మన పిల్లలు అవన్నీ చూడాలని ఎవ్రీ సంక్రాంతికి విలేజ్ కి తీసుకొని వెళ్ళి ఇవన్నీ పిల్లలు ఎంజాయ్ చేసేలాగా చూసుకుంటున్నాను. సో నేను అందుకే ఎప్పుడు సంక్రాంతి వచ్చినా ఏ ఈవెంట్ అయినా కూడా ఖచ్చితంగా దాంట్లో పాల్గొనటం, ఇంతమంది సొంతమైన వాళ్ళ మధ్యలో ఉండటం అదొక సంతోషం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆమెని గారు, మీ ఎక్స్పీరియన్సెస్? నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను పండుగ పూట మీ అందరితో అంతా ఉండడం, మా బంధువులతో ఉన్నంత నాకు ఫీలింగ్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నాకు రోజా గారు, నాకు దోశలు వేయడం వచ్చు, ముగ్గులు వేయడం వచ్చు, అన్ని వచ్చు. మాకు ఎడిటింగ్ లో తీసేయడం వచ్చు. అంటే కోడలు అవుతాం అనుకుందేమో అని, నాకు అంత పెద్ద కొడుకు లేడు. అంటే వాడిని దత్తత తీసుకున్నా నేను మీ కోడల్ని అవుతాను. అలా నేను రెడీ, నువ్వు రెడీగారా? నీకు ధైర్యం ఉందారా? నాకు లేదమ్మా ధైర్యం, అసలు ఏమి లేదని చెప్పుకుంటా కావాలని. అది ఏది? నరేష్ గారు ఒక చిన్న డౌట్ అడిగాడు. ఈ నూనెలో మామూలుగా ఏదైనా మనం చిన్న వస్తువులు వేస్తే పెద్దది అవుతున్నాయి కదా, ఓకే. సో ఇక్కడతో పిండి వంటల కార్యక్రమం పూర్తయింది. ఇప్పటి వరకు సంక్రాంతి పండగ, కానీ నాన్నగారు వచ్చాక సంక్రాంతికే పండగ. అరే సంక్రాంతి వచ్చిన నువ్వు మాత్రం ఇంటికి దండగారా? అయిందా? బాగైందా? బావయ్య గారు నన్ను ఆశీర్వదించండి. నాన్నగారు ఖాళీగా ఉన్న కలిపి ఆశీర్వదించేయండి, కలిపి ఆశీర్వదించేయండి. సంక్రాంతికి రఫ్ ఆడించేద్దాం. మహేష్ బాబు గారు ఇలాంటి హీరో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. ఎన్నాళ్ళైంది పెళ్ళి మీకు? 1.5 month అయింది సార్. 1.5 month. అందుకు ఇది ఇలా చేశారు. ఈ యాపిల్ ఉంది కదా, తినండి ఫస్ట్. యాపిల్ తిను, డాక్టర్ బాబుకు దూరంగా ఉండొచ్చు. కృష్ణ భగవాన్ గారు, మీ అత్తయ్య గారు, మామయ్య గారు మీ పెళ్ళైన కొత్తల్లో వాళ్ళు చేసిన మర్యాదలు ఏంటి? నేను అంత మర్యాదలు పుచ్చుకునే అంత మర్యాదస్తుంది కాదమ్మా. మీరు అలా తిరుగుతూ ఉంటారు, ఆ మ్యూజిక్ స్టాప్ అవ్వగానే లిప్స్టిక్ పెట్టించుకొని రండి. నాన్నగారు, నేను గేమ్ లో ఓడిపోయి ఉండొచ్చు కానీ జీవితంలో మాత్రం నేను చెప్తే ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. మాస్ మహారాజా రవితేజ గారు. సినిమాలో వైఫ్ మీరే కదా, ఆవిడండి? నైఫ్ సింధూరు నుంచి చూస్తున్నాను రవిని. ఈజ్ అన్ అమేజింగ్ హీరో. ఈయన సింధూరు దగ్గర నుంచి చూశారు, నేను రూమ్ లోంచే చూశాను. కృష్ణబాబు ఏంటంటే చంద్రబాబు కృష్ణబాబు, భైరవ నేను, వైవేష్ చౌదరి. అందుకే ఆయన పైన ఉన్నాడు, నేను కింద ఉన్నాడు. వషీ వషీ సోకదే హ్యాషిగే టుప్.
అరే తౌడే ఐసా హో అచ్చా హూ తుమ్ అచ్చా హూ తుమ్ ఏంట్రా ఇటు తొండంగా హిందీ ఇడిది నీకు ఇలా కాదురా ఈ వేళ్ళు ఈ రోజు నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి. దాబ్నా ఏ సన్నీ జీ సాబ్ హాత్ దబా జిస్కా పట్టుకో చెయ్యి పట్టుకో వేళ్ళు బయటికి తీ ఏ రజనీరాజ్ జీ సాబ్ చాక్రావ్ చాక్రావ్ ఏంటి బే అది నీ ఒంట్లో ఉన్నది కాదురా సెట్లో ఉన్నది ఎత్తుకొని రాపో తుప్పు పట్టిన కత్తి లేదా ఈ స్టేషన్ లో నా దగ్గర నీమంటారా సరిపోదు సరిపోదు సంక్రాంతికి రఫ్ ఆడిస్తాం ఈ సంక్రాంతి పండుగ రోజు ఉదయం 10 గంటలకు మీ ఈటీవీలో.